తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు రైతులు యూరియా బాస్తా ఇవ్వలేరు, కానీ మీరు ఎయిర్పోర్ట్లు కడతారంటే ఎవరు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఈ జిల్లాలో లేరు, ముఖ్యంగా ఈ జిల్లాలో లేరు, ఈ ప్రాంత ప్రజలు లేరు అని మీకు తెలియజేస్తాను. ఈ భోగాపురం విమానాశ్రయం 100% క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ గవర్నమెంట్. 100% ఇది ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆరోపణ చేసేటప్పుడు ఎవరికో పుట్టిన బిడ్డని మీ బిడ్డగా మీరు చెప్తున్నారని, అది కాదు. ఎవరికో పుట్టిన బిడ్డకి మేము పేరు పెట్టామా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు చేస్తున్న గత ప్రభుత్వంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీరు పేర్లు మార్చి పథకాలు పెట్టారు తప్ప మీరేదో మీరు రైతు భరోసా పెట్టి మీరు అన్నారు సుఖీభావ అన్నారు, మేము అమ్మఒడి అంటే మీరు తల్లికి వందన అన్నారు, లేదు మేము ఆరోగ్యశ్రీ అంటే మా పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుకొచ్చి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి మీరు వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని ఏదో దానికి ముందు పేర్లు పెట్టుకున్నారు తప్ప మీరు పెట్టిన పథకాలు లేదా మీరు పేర్లు మార్చడం తప్ప మీరు కొత్తగా ఈ 18 నెలల కాలంగా ఈ విజయనగరం జిల్లాలో అయితే మేము చేసిన కార్యక్రమాల్ని మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఈ 18 నెలల కాలంగా మీరు ఈ జిల్లాలో ఏ కార్యక్రమం చేయలేదనే విషయాన్ని ఈ జిల్లా ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. కేవలం పత్రికా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేసి చేయడం వల్ల కాదు. రాబోయే రోజుల దగ్గరికి వస్తున్నాయి, ఇంకేం పెద్దగా ఎక్కువ కాలం ఏం లేదు, ప్రజలు తీర్పులు ఇచ్చే సమయం ఆసనం అయిపోతుంది. కాబట్టి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి మీరు ఏదైతే మీరు చేసిన పనిని మీరు చెప్పండి తప్ప వేరొకరు చేసిన పనిన వేరొక ప్రభుత్వం చేసిన పనిన క్రెడిట్ మీరు దక్కేలాగా కార్యక్రమాలు చేయడం వలన ప్రజలు నమ్మరు. భోగాపురం విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీని చిత్తశుద్ధితో పనిచేస్తామన్న విషయాన్ని ఈ ఎయిర్పోర్టు ఈరోజు దీని ప్రారంభోత్సవం చేస్తున్న రాబోయే రోజుల్లో 6 నెలల కాలం ప్రారంభోత్సవం చేస్తున్న జిఎంఆర్ సంస్థ వారు జిఎంఆర్ గారి మాటలు కానివ్వండి, ఈరోజు వారు చేసిన పనులు అవనివ్వండి, వారి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఉన్నదన్న విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి తప్ప ఈ ప్రభుత్వానికి కేవలం ఒక పలక పెట్టి ఒక సంబంధిత అధికారులు కానీ సంబంధిత యాజమాన్యం లేకుండా కొబ్బరికాయలు కొట్టి మేమే చేసే కార్యక్రమం అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఒక కార్యక్రమం జరగాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేను దేశంలో పోను, ఎక్కడైనా ఓ శంకుస్థాపన జరిగితే ఓ పెద్ద ఎత్తున కార్యక్రమానికి ఆ కంపెనీ యాజమాన్యం కానీ లేదా దాంట్లో సంబంధిత అధికారులు కానీ లేకుండా శిలాఫలకం ఏదైనా జరిగిందంటే ఇది మాత్రమే అని చెప్పక తప్పదు. 4,500 కోట్ల రూపాయల సుమారు పెట్టుబడితో నేను విమానాశ్రయానికి ఈ శిలాఫలకం చూడండి. ఇందులో ఈ జిఎంఆర్ ప్రతినిధులు కానీ లేదు రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఎక్కడైనా దానికి సంబంధిత డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధిత రాష్ట్ర అధికారులు కానీ ఎక్కడైనా ఉన్నారని చూడండి. వచ్చారు, పలక పెట్టారు, కొట్టారు కొబ్బరికాయ, అయిపోయింది మన పని, ఎవరు చేసింది మనకే వస్తుందిలే అనే భావంతో మీరు పూర్వకాలంగా కొంతకాలంగా జరిపారు. ఇలాంటివి ఇంకా నేటి కాలంలో ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి దయించి ఆరోపణలు మాని మీరు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆ విమానాశ్రయం సక్సెస్ఫుల్గా అది తిరగాలన్నా ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా జరగాలంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.